నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ సర్కిల్. నేను మీ మెల్సిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 9th క్లాస్ ఫిజిక్స్ న్యూ సిలబస్ నుండి సెకండ్ లెసన్ మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా. ఈ లెసన్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. జాతీయ మిశ్రమాలకు ఉదాహరణ కానిది సోడియం క్లోరైడ్ మరియు ఇనుపరసును, ఉప్పు మరియు సల్ఫర్, నూనె మరియు నీరు. ఇవన్నీ కూడా విజాతీయ మిశ్రమాలకు ఉదాహరణలే. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, మిశ్రమ లోహాల గురించి ఈ క్రింది వాటిలో సరైనది. మిశ్రమ లోహాలు అనగా 2 లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు మిశ్రమం. మిశ్రమ లోహాలు అనగా ఒక లోహం మరియు ఒక అలోహాల మిశ్రమం. వీటిని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా వాటి అణుఘటకాలుగా వేరు చేయలేము. ఇవన్నీ కూడా సరైనవే. మిశ్రమ లోహాలకు సంబంధించినవి సరైనవే. మిశ్రమ లోహాలు అనగా 2 లేదా అంతకన్నా ఎక్కువ లోహాల మిశ్రమాన్ని మిశ్రమ లోహం అంటారు, లేదా ఒక లోహం మరియు ఒక అలోహాల మిశ్రమాన్ని మిశ్రమ లోహాలు అంటారు. వీటిని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా వాటి అణుఘటకాలుగా వేరు చేయలేము. శాస్త్రవేత్తల ప్రకారం శుద్ధమైన పదార్థం అంటే ఆ పదార్థం యొక్క అణుఘటక కణాలు అన్నీ ఒకే రసాయన స్వభావం కలిగి ఉండడం. చాలా పదార్థాలు 2 లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛ అంశాలు కలిగిన మిశ్రమాలుగా కనిపిస్తాయి. సముద్రపు నీరు, ఖనిజాలు, మట్టి మొదలైనవన్నీ కూడా మిశ్రమాలని చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఇత్తడిలో రాగి జింకు శాతం వరుసగా. ఇత్తడిలో రాగి జింకు శాతం వరుసగా 70% రాగి, జింకు శాతం ఏమో 30%. ద్రావణం అనగా 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమం. సాధారణంగా ఒక ద్రవంలో ఘన, ద్రవ, వాయు పదార్థం కరిగి ఉంటే దానిని ద్రావణము అంటాము. సో ఈ 2 కూడా సరైనవే. ఏదైనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదో అంతే ద్రావితం గల ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. ఒక ద్రావణంలో గల ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువ కలిగి ఉంటే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటాము. సో ఈ 2 కూడా సరైనవే. ఇలా ఎందుకు 2 సరైనవి అలా ఇచ్చేస్తున్నానంటే మీకు పీడిఎఫ్లో చదువుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పేసి ఇలా అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ వన్ చూద్దాము. ద్రవంలో వాయువు కలిగిన ద్రావణాలకు ఉదాహరణ. ద్రవంతో వాయువు కలిగిన ద్రావణాలకు ఉదాహరణ సోడా నీరు, వాయువులో వాయువు గల మిశ్రమం గాలి, ద్రవంలో ఘనం కలిసిన ద్రావణం పంచదార ద్రావణం. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ద్రావణ కణాల వ్యాసం. ద్రావణ కణాల వ్యాసం 10⁻⁻n కంటే తక్కువ. ద్రావణ కణాల వ్యాసము 10⁻⁹m కంటే తక్కువ. నెక్స్ట్ వన్, ద్రావణ ధర్మాలకు సంబంధించి సరికానిది. ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం. ద్రావణంలో కాంతి ప్రసరణ మార్గం కనిపించదు. ద్రావణం స్థిరమైనది. ఈ 3 కూడా ద్రావణ ధర్మాలకు సంబంధించి సరైనవే. నెక్స్ట్ వన్, అవలంబన లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి. అవలంబనం ఒక విజాతీయ మిశ్రమం. అవలంబన కణాలను మన కంటితో చూడగలం. వడపోత ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి అవలంబన కణాలను వేరు చేయవచ్చు. కొన్నిసార్లు ఎగ్జామ్లో క్రింది వాటిలో అవలంబన లక్షణాలకు సంబంధించి సరికానిది అడగవచ్చు. దాంట్లో అవలంబనం ఒక సజాతీయ మిశ్రమం అని అడగవచ్చు. ఒక లెటరేనండి, దాంట్లో మనకు మార్కు పోయడానికి కూడా అవకాశం ఉండేది. సో కొంచెం కేర్ఫుల్గా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మీరు ప్రతి క్వశ్చన్ ఒక 2 టైమ్స్ అయినా చదివి అప్పుడు ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ కూడా ఏదో అలా ఉంది కదా అని పెట్టేయొద్దు, టిక్ చేసేయొద్దు. ఆప్షన్స్ కూడా 1 టైం లేదా 2 టైమ్స్ అయినా కరెక్ట్గా చదవండి. నెక్స్ట్ వన్ చూసుకుందాం. ఈ క్రింది వాటిలో టెండాల్ ప్రభావం చూపనది. టెండాల్ ప్రభావం చూపనది కాపర్ సల్ఫేట్ ద్రావణము. ద్రావణం ద్రవ్యరాశి శాతము ఈక్వల్ టు ద్రావిత ద్రవ్యరాశి బై
ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. చూడండి ఇక్కడ ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. నెక్స్ట్ ద్రావణ ద్రవ్యరాశి మైనస్ ఘనపరిమాణం శాతం ఈక్వల్ టు ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ఘనపరిమాణము ఇంటూ 100. నెక్స్ట్ ద్రావణ ఘనపరిమాణ శాతం ఈక్వల్ టు ద్రావిత ఘనపరిమాణము బై ద్రావణం ఘనపరిమాణము ఇంటూ 100. సో ఈ మూడు కూడా సరైనవే. ఒకసారి ఇవి చూసుకోండి, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, సమ్మెన అడగొచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికానిది. మూలకం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు రాబర్ట్ బాయిల్. మూలకాన్ని మొట్టమొదటిగా ఉపయుక్తంగా నిర్వహించిన వారు ఆంటోనీ లారెన్స్ లెవోయేజర్. మూలకం అనేది పదార్థం యొక్క మూల రూపము. మూలకాలను సాధారణంగా లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాలుగా విభజిస్తారు. ఈ 4 కూడా సరైనవే. నెక్స్ట్ వన్, పొగమంచు మేఘములలో విక్షేపణ ప్రావస్థ విక్షేపణ యానకములు వరుసగా. ద్రవం వాయువు. రిపీట్ అగైన్. పొగమంచు మేఘములలో విక్షేపణ ప్రావస్థ విక్షేపణ యానకములు వరుసగా. విక్షేపణ ప్రావస్థ విక్షేపణ యానకములు వరుసగా ద్రవం వాయువు. నెక్స్ట్ వన్, రంగురాళ్ళు, మిల్కీ గాజు అనేవి ఈ కొల్లాయిడ్ రకానికి ఉదాహరణ. ఘనసోల్. రంగురాళ్ళు, మిల్కీ గాజు అనేవి ఈ కొల్లాయిడ్ రకానికి ఉదాహరణ. ఘనసోల్. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం అనేవి కొల్లాయిడ్ ద్రావణం నందు భాగాలు. ద్రావిత వంటి భాగము లేదా కొల్లాయిడ్లో విక్షేపణం చెందిన కణాలు విక్షేపణ ప్రావస్థను ఏర్పరచును. విక్షేపణ యానకం అనేది విక్షేపణ ప్రావస్థ తెలియాడుతున్న భాగము. నాకు తెలుసది తేలియాడుతున్న భాగము అంటే టెక్స్ట్ బుక్లో ఇలాగే ఇచ్చారు. సో నేను కూడా అలాగే మెన్షన్ చేశాను, దాన్ని బట్టి నేను చదివాను. సో ఈ 3 కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికానిది. అధిక శాతం మూలకాలు ఘన పదార్థాలు. గది ఉష్ణోగ్రత వద్ద 11 మూలకాలు వాయువులు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే మూలకాలు పాదరసం, బ్రోమిన్. గది ఉష్ణోగ్రతకు కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద గాలియం మరియు సీజియం మూలకాలు ద్రవ స్థితిలోనికి మారును. ఈ 3 కూడా సరైనవే. చూడండి, మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ అంతా ఇచ్చేస్తున్నాను. క్వశ్చన్కి ఒక 4 ఆప్షన్స్ లాగా. ప్రతి బిట్టు కూడా మీకు ప్రతి బిట్లో కూడా ఒక 3 బిట్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సజాతీయ మిశ్రమానికి ఉదాహరణ. సజాతీయ మిశ్రమానికి ఉదాహరణ కార్బన్ సల్ఫైడ్లో ఉన్న సల్ఫర్. లోహాలకు ఉదాహరణ కానిది. లోహాలకు ఉదాహరణ కానిది అయోడిన్, కార్బన్. ఇవి అలోహాలకు ఉదాహరణ. అయితే లోహాలకు ఉదాహరణ అయినవి బంగారము, వెండి, రాగి, ఇనుము, సోడియం, పొటాషియం. ఇవి లోహాలకు ఉదాహరణ. ఒక ద్రావణిలో కరగకుండా ఉండి మన కంటితో చూడగలిగే పదార్థ కణాలతో ఏర్పడే విజాతీయ మిశ్రమాన్ని ఏమంటారు? అవలంబనాలు అంటారు. ప్రమాణ ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం గల ద్రావణం కలిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఆ ద్రావణం యొక్క డాష్ అంటారు, గాఢత అంటారు. ఈ క్రింది వాటిలో సరైనది. కొల్లాయిడ్ కణాలను విక్షేపణ ప్రావస్థ అని అంటారు. కొల్లాయిడ్ కణాలు విస్తరించి ఉన్న యానకాన్ని విక్షేపణ యానకం అని అంటారు. ఈ 2 కూడా సరైనవే. జెల్ రకానికి చెందిన జెల్లీ, జున్ను, వెన్న యొక్క విక్షేపణ ప్రావస్థ విక్షేపణ యానకం. ద్రవం మరియు ఘనము. ఏరోసోల్కు ఉదాహరణ అయిన పొగ, వాహనాలు వదిలే వాయువుల యొక్క విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం వరుసగా ఘనము మరియు వాయువు. పాలు మరియు ముఖానికి రాసుకునే క్రీమ్ ఏ రకమైన కొల్లాయిడ్ మరియు విక్షేపణ ప్రావస్థ విక్షేపణ యానకాలను గుర్తించండి. ఎమల్సన్, ద్రవము మరియు ద్రవము. ఇక్కడ
పాలు మరియు ముఖానికి రాసుకునే క్రీము ఏ రకమైన కొల్లాయిడ్ అంటే ఎమల్సన్. విక్షేపణ ప్రావస్థ విక్షేపణ యానకాలు అంటే విక్షేపణ ప్రావస్థ ద్రవము, విక్షేపణ యానకం కూడా ద్రవము. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నురుగు, రబ్బరు, స్పాంజీ రాయి ఏ రకమైన కొల్లాయిడ్ మరియు విక్షేపణ ప్రావస్థ విక్షేపణ యానకాలను గుర్తించండి. ఏ రకమైన కొల్లాయిడ్ అంటే నురుగు. అలాగే విక్షేపణ ప్రావస్థ వాయువు, విక్షేపణ యానకం వచ్చేసరికి ఘనము. ఆప్షన్ బి అనేది కరెక్ట్. క్రింది కొల్లాయిడ్ల యొక్క విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం సంబంధించి సరికానివి గుర్తించండి. ఇక్కడ చూడండి, గడ్డం గీసుకునేందుకు వాడే క్రీము నురుగు, వాయువు మరియు ద్రవము. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా బురద, సోల్ ఘనము మరియు ద్రవము. ఈ రెండు కూడా సరైనవే. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. క్రింది వాటిలో సరైనవి చూసుకున్నట్లయితే సంయోగ పదార్థం పూర్తిగా భిన్నమైన ధర్మాలను కలిగి ఉంటుంది. సంయోగ పదార్థం యొక్క అణుఘటకాలను రసాయన చర్య లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మాత్రమే వేరు చేయగలము. ఈ రెండు కూడా సరైనవే. మిశ్రమము విభిన్న సంఘటనం కలిగి ఉంటుంది. మిశ్రమంలోని అణుఘటకాలను సులభమైన భౌతిక పద్ధతిగా ద్వారా వేరు చేయవచ్చు. భౌతిక పద్ధతి ద్వారా వేరు చేయవచ్చు. ఈ రెండు కూడా సరైనవే. లాస్ట్ వన్, లోహాలు కలిగి ఉండే ధర్మాలు ధ్వనిగుణము, స్థరణీయత, తాంతవత, విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయి. సో ఇవన్నీ కూడా లోహాలు కలిగి ఉండే ధర్మాలు. సో ఇది టీచర్స్ ఈ లెసన్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఎగ్జామ్ ఒకవేళ పోస్ట్పోన్ అయితే మాత్రం లైన్ టు లైన్ బిట్స్ అయితే అందిస్తాను. ఇప్పుడైతే టైం తక్కువ ఉంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే ఎక్కడ బిట్స్ అయితే వదలట్లేదు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది టీచర్స్, మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.